నేను మా సిద్ధు కలిసి ఏం చేశామో చూపిస్తాను రండి. ఇక్కడ నుంచి మా రాజ్యం మొదలు. అసలు ఆ పెన్ను షాప్ దగ్గర ఏమన్నా చేశాడా? ఇప్పుడు ఆ పెన్ను 50 రూపీస్, ఏ పెన్ అయినా 50 రూపీస్ అండి ఆ షాప్ లో. తగ్గిస్తారంటే అబ్బాయి లేదని తగ్గిదన్నాడు. యాక్చువల్లీ వాడు ఆ పెన్ను కొనమని నేనేమన్నానంటే 30 పెన్స్ తీసుకుంటాము తగ్గిస్తారా అంటే 40 రూపీస్ అండి, అది కూడా మీరు 30 పెన్స్ అన్నారు కాబట్టి 40 రూపీస్ అండి అన్నారు. నేనేమన్నాను, సార్ పుట్టినరోజుకి పెన్ను గిఫ్ట్ గా ఇస్తావా ఆశ్రిత్, నీ ఇంకా చాక్లెట్స్ ఏం వద్దు అంటే అట్లా కాదంట. చాక్లెట్ అంటే పెన్ను పెన్నేనంట. అరే పెన్ను 50 రూపీస్ చెప్తున్నారు కదా, ఏదైనా ఒకటి తీసుకో, అందరూ ఇచ్చేదే కదా పెన్స్, నువ్వు ఇట్లా వెరైటీగా ఇవ్వచ్చు కదా అంటే కాదంట. అది చూసారా పాకెట్ మిర్రర్ భలే ఉంది కదా, అది మీకు ఇంట్రెస్ట్ గా ఉంది కదా అని చూపించాను. ఫైనల్లీ మేము అసలు ఏమేమి కొన్నామో లాస్ట్ లో చూపిస్తామండి. ఫస్ట్ అసలు మేము చేసిన రచ్చ ఏంటో చూద్దరు. వాడు ఆ పెన్ను కొనమని, నేను కొన్నానో లేదో కూడా లాస్ట్ లో చెప్తానండి. పెన్నులు చూసారా ఎంత వెరైటీగా ఉన్నాయో, లిటరల్లీ అవి జస్ట్ చూడటానికేనండి. నేను లాస్ట్ టైం ఒకసారి కొన్నాను, అవి అంత యూజ్ ఏం లేదు. అయినా వాడు అబ్బాయి కాదన్నాడు. సో పెన్నా చాక్లెట్ అంటే ఫైనల్లీ ఓట్ మాత్రం చాక్లెట్ కే వాడు ఓట్ వేసాడండి. సో దట్ వాడు ఆ పెన్నునైనా సాక్రిఫైస్ చేసేసాడు. పక్కనే ఉన్న చాక్లెట్ షాప్ చూసి ఇంకా అసలు రచ్చ మామూలు కాదు, పెన్నులు రచ్చ అయిపోయింది. మళ్ళీ ఇప్పుడు చాక్లెట్లు, గోల్డ్ చాక్లెట్స్, సిల్వర్ చాక్లెట్స్, అన్ని చాక్లెట్స్ ఇక్కడే ఉన్నాయి. యాక్చువల్లీ వాడు చాక్లెట్స్ కొనిచ్చాడండి. అక్కడ ఏ ప్యాకెట్ తీసుకున్నా 20 రూపీస్, చాక్లెట్ అవ్వు, చిప్స్ అవ్వు, ఏదైనా ఏ ప్యాకెట్ అయినా 20 రూపీస్ అనమాట. ఇప్పటి వరకు వీడి రాజ్యం కదా, తర్వాత నా రాజ్యం స్టార్ట్ అవుతుందండి. ఇంకా అది అసలు వేరే లెవెల్ అనమాట. వీడి 2 రాజ్యాలే, నా వేరే రాజ్యం, నా ఇంకా పెద్ద రాజ్యం అనమాట. రండి చూడండి నా రాజ్యాన్ని. అసలు ఇక్కడ పోగులు ఏమన్నా ఉన్నాయా? ఇదే నా సామ్రాజ్యం. ఇక్కడ అసలు కాలేజ్ పిల్లలకు ఉన్నాయండి పోగులు, ఏమన్నా ఉన్నాయా? అసలు చిన్న సైజు కావండి చిన్న సైజు, పెద్ద సైజు ఇష్టపడే వాళ్ళు పెద్ద సైజు, ఏ సైజు వాళ్ళకి ఆ సైజే. చిన్న పోగులు 50 నుంచి స్టార్టింగ్ అండి, 50 to 80 లాక్ అంతే ఉన్నాయి. అవి ఎంత బాగున్నాయంటే వేలకు వేలు తగిలేసి ఏం కొనవస్తుందండి, మాక్సిమం చిన్న చిన్న రేంజ్ లోనే ఉన్నాయండి. సో అందుకే నాకు చాలా క్రేజీగా అనిపించింది. వీడియోలో నేను లేకపోతేనే మీకు ఇంత క్లారిటీగా చూపిస్తాను, అందుకే నేను. కాకపోతే మధ్యలో ఎక్కడో ఒక చాట మెరుపు తీగల అలా మెరిసి వెళ్తాను. మీది లోపు ఇలా వీటిని చూస్తా ఉండండి. బాగున్నాయి కదా అంటే మీ ఒపీనియన్ కూడా కామెంట్ చేయండి. నాకు నచ్చేది మీకు నచ్చాలని రూల్ ఏం లేదు కదా. సో ఈ చిన్న చిన్న పోగులు 50 రూపీస్ అంతేనండి, 50 రూపీస్ నేను తీసుకున్నాను. సో ఈ వీటితో అందరం చిన్న పెద్ద అందరూ ఒకే ఇష్టపడం కదా. చిన్న పోగులు వాళ్ళు చిన్న, పెద్ద పోగులు వాళ్ళు పెద్ద. క్లిప్స్ కూడా నెంబర్ ఆఫ్ మోడల్స్ ఉన్నాయి, చైన్స్ ఉన్నాయి. కాలేజ్ పిల్లలు ఎవరైనా విజయవాడ కానీ విజయవాడ నియర్ లో ఉన్న వాళ్ళు ఎవరైనా సరే ఒక్కసారి క్రాఫ్ట్ బజార్ విజిట్ చేయండి. ఇది దసరా వరకు ఉంటదంట. సో ఎవరి పాసిబిలిటీ టైం బట్టి వాళ్ళు ఒకసారి వచ్చి వెళ్ళండి. మగపిల్లలకి అంత ఏం లేవండి, ఉంటే ఏమన్నా ఒకటి అర ఉన్నాయేమో తప్ప, ఆ బట్టలు తప్పితే వాళ్ళకేమున్నాయండి, ఏం లేవు. సో ఎగ్జిబిషన్ ఉన్నా కూడా మేము మధ్యాహ్నం వెళ్ళాం కాబట్టి సో అది మేమేమి ఎక్కలేదు, ఎంజాయ్ చేయలేదు. మేము బాగా తిరిగింది కొన్నది ఈ కొంచెమేనండి. సో ఎవరి ఎక్స్ప్రెషన్స్ లైక్ మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. ఇక్కడ నుంచి మళ్ళీ చెక్కలు అనమాట. ఈ చెక్కలు మనం బాగా రిచ్ గా ఉంటారే వాళ్ళు మెయింటైన్ చేస్తారు కదా, లైక్ అట్లా ఉన్నాయండి. సో ఇది నా రేంజ్ కాదు కాబట్టి నేను వాటి రేట్లు కూడా అడగలేదు. ఎందుకు అంటే మనం కొన్నప్పుడు అన్ని ఐటమ్స్ అడగలేము కదా. కళ్ళు పెట్టి చూసాం అనుకో కనీసం ఫ్రీగా అయినా చూడనిస్తారు. వాళ్ళు 4 క్వశ్చన్ వేసారు అనుకోండి చీపోండి అంటారు. ఎందుకు వచ్చిన గొడవని సైలెంట్ గా అట్లా అట్లా ఏమన్నా కదిపేమన్నా ఉన్నాయేమో కదిపేసి ఆ సైకిల్ చూసారా జరుగుతుందా లేదా అని ఊరికే అట్లా అది చేయొచ్చు అంతే. అతను నేనేం డిస్టర్బ్ చేయదండి, నేను ఊరికే జస్ట్ పాప ఇంకా మంచి అబ్బాయి, నేనేమైనా టచ్ చేసినా ఏం అనలేదు అనమాట, చూసాడు అంతే. వీడియో తీసుకుంటాను కదా మళ్ళీ ఏమైనా అనుకున్నాడు అంటే నేనేమైనా అనుకుంటాను అనుకున్నాడేమో, సైలెంట్ గానే ఉన్నాడు. వీటిలో చాలా ఐటమ్స్ నాకు తెలియదు, జస్ట్ వీడియోలో మీకు చూపిస్తున్నా. ఇక్కడ ఆ చెక్కతో మనం అల్లం వెల్లుల్లిపై నూరటానికి రాళ్లతో ఉంటది కదా గ్రానైట్ లైక్ అట్లా, ఇవి కూడా చెక్కతో ఉన్నాయండి ఇవి. మరి దీంట్లో ఏం వేసి నూరతారో నాకు తెలియదు. ఈ తాపి అంటే ఇది మనం తాపి పనిలో చూస్తాం, బట్ దీన్ని దేనికి వాడతారో నాకు తెలియదు. చెక్క దాంట్లో పెట్టారంటే వంటింట్లో దేనికి వాడతారో తెలియదు, అందుకే చెప్పా. వీటిలో నాకు చాలా వరకు తెలియదు, ఊరికే మీకు చూపిస్తున్నా. మెరుపు తీగ మెరిసింది రోయ్. సో ఫైనల్లీ మధ్యలో అక్కడక్కడ కొంచెం అలా టచ్అప్స్ ఇస్తా ఉంటా అనమాట. సో నేనేదో కొనేస్తానేమో అనుకుని పాప మా షాప్ అతను
మేడం ఈ బాస్కెట్ లో వేసుకోండి మేడం అన్నాడు. యాక్చువల్లీ నేను కొంటానో లేదో పాపం అతనికి తెలియదు కదా. బట్ కొన్నా కొనకపోయినా అవి మన చేతికి ఎలా ఉంటాయి, మన జడకి ఎలా ఉంటది, మన మొహానికి ఎలా ఉంటాయి చెక్ చేసుకుంటాం కదా. అలా చెక్ చేసుకుంటున్న క్రమంలో పాపం అతను నేను కొనేసుకుంటానేమో అనుకున్నాడు. ఫైనల్లీ అతను ఫీల్ అవ్వకుండా బాస్కెట్ తీసుకుని ఎవరు 2 ఐటమ్స్ తీసుకుని వచ్చేసి అతని బుట్టకి న్యాయం చేశా అన్నమాట. అసలు ఆ పువ్వుల షాప్ లో గాని, ఆ చైన్ షాప్ లో గాని చంద్రముఖి ఆవించేసి చూసారా, అట్ట ఆవించిందనమాట. ఈ బట్టలు ఎక్కడున్నాయి ఇంకా ఒకటే కదా అన్నట్లు దీని మీద పెద్ద ఏం ఫోకస్ చేయదండి. యాక్చువల్లీ వాళ్ళు ఏం చెప్పారంటే 200 నుంచి 2000 వరకు అట్లా ఉన్నాయి అన్నారండి. అండ్ పెద్ద పిల్లలకి, చిన్న పిల్లలకి, మగ పిల్లలకి, ఆడపిల్లలకి ఇద్దరికి ఉన్నాయండి. చున్నీస్ లైక్ టాప్స్, లెగ్గిన్స్ లైక్ అట్లా అన్ని ఉన్నాయి. బట్ ఎప్పుడు ఎక్కడైనా కనిపించేయే కదా అన్నట్లు నేను తీసుకుని ఇంకా అట్లా కొంచెం కొంచెం చూపించాను అంతేనండి. చిన్న పిల్లలకైనా సైజుల వారీగా ఆడపిల్లలకి, మగ పిల్లలకి ఇద్దరికి ఉన్నాయండి. యాక్చువల్లీ మేము మధ్యాహ్నం సైడ్ వెళ్ళాం కాబట్టి సో అంత ఫ్రీగా ఉందన్నమాట. ఖాళీ సండే కదా, ఈవినింగ్ టైం ఫుల్ రష్ ఉంటది కదా అన్ని మేము మధ్యాహ్నం ఎట్లా ఖాళీనే. అండ్ దట్టు మాకు వాతావరణం కూడా సహకరించింది, చల్లగా ఉంది. సర్లే ఎట్లా చల్లగా ఉంది కదా ఇంట్లో ఏం కూర్చుంటాలే అని అలా 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 రౌండ్ లేసి వచ్చాం అనమాట. ఎవరి రాజ్యానికి వాళ్ళు న్యాయం చేసాం. మొత్తానికి ఈ వీడియో చివరిలో మేమేమేం కొన్నామో మీకు చూపిస్తామండి. సో మీరైతే ఇంకా ఉన్నాయి చూడటానికి, డోంట్ ఫీల్ సాడ్ అండి, అన్నీ చూపిస్తాను, కొంచెం వెయిట్ చేయండి అంతే. సో నా ఈ కామెంటరీ నచ్చితే ఓకే, నచ్చకపోతే కొంచెం సాఫ్ట్ గా చెప్పండి. అంటే ఇలా చేయండి, ఇట్లా చెప్పండి అని మార్చుకుంటాను. హార్డ్ గా చెప్తే మళ్ళీ హర్ట్ అవ్వాల్సి వస్తుంది కదా. చూడండి గాజులు కూడా ఉన్నాయి. ఇవేంటో ఆ గాజులు నాకు అదే అసలు మనీ వేసినాయేమా అన్నట్టున్నాయి, అందుకే కొంచెమే తీసానండి. చైన్స్ చూసారా, అండ్ బిలో 100 అండి అంతే. ఇప్పుడు కాలేజ్ పిల్లలు బంగారు గోల్సులు తీసేసి మరి ఈ గోల్సులు కొనమనే కదా గొడవ చేస్తున్నారు. సో ఇవి కూడా బానే ఉన్నాయండి. మరి హైలీ రేట్ ఏం కాదు, ఎక్స్పెన్సివ్ ఏం కాదు, లైక్ అంతే. ఆడపిల్లలు, చిన్న పిల్లలైనా కాలేజ్ పిల్లలైనా ఎవరైనా సరే ఒక్కసారి విజిట్ చేయాల్సిన ప్లేస్ అండి ఇది మాత్రం. నాకేమో ఏంటో కొత్తగా అనిపించిన చోటల్లా అటు వెళ్ళిపోతా అనమాట. ఇది నేను ముగ్గేసుకునే జల్లెడ ప్లేట్ అనుకుంటున్నానండి, నాకు తెలియదు కరెక్ట్ గా. సో ఈ క్లిప్స్ కానీ అవి కొంచెం బానే ఉన్నాయి. మరి లాగేస్తున్నారు అట్లేం లేదండి, రీజనబుల్ కూడా ఉన్నాయి ప్రైసులు. క్లిప్స్ చూసారా, చిన్న చిన్న క్లిప్స్ 10 రూపీసే అంట. సో 10 రూపీసే కదా అని తీసేసుకున్నాను. చిన్న క్లిప్లు, పెద్ద క్లిప్లు అయితే 20 రూపీస్ అలా చెప్తున్నారు. చిన్నవి అంటే 10 రూపీసే కాబట్టి తీసుకున్నాం. ధర తక్కువ లేదంటే ఫ్రీ అంటే మనం వెళ్ళిపోతాం కదా, అవసరం ఉన్నా లేకపోయినా. ఆ షర్ట్స్ కి, ఆ పెర్ఫ్యూమ్స్ కి మాకేం సంబంధం లేదు కాబట్టి జస్ట్ మీకు అవి కూడా ఉన్నాయి అని చూపిద్దామని మీకు అవి చూపించాను అంతే. ఇవి కార్లకు సంబంధించి లైక్ ఇవి మల్టీ కంటెంట్ అనమాట. వీటిలో ఏంటి చాలా చాలా ఉన్నాయి. సో ఇవి ఏంటో నాకు తెలియదు, ఈ ఐటమ్స్ కూడా ఉన్నాయి అని చూపించడానికి మాత్రమే ఈ వీడియోనండి. పైన నాకు అదొకటి తెలిసింది, ఏంటి అంటే కార్లకి అద్దాలకి ఎండ పడకుండా పెడతాం కదా, అదొకటి వేసింది అంతే. ఇవి పింగాడేవి, మేము మధ్యాహ్నం వెళ్ళాం కాబట్టి పాప మాత్రం లంచ్కి వెళ్ళట్టున్నాడు, బయట నేను దొరకు వీడియో తీసి అంతే అండి. అంతేనండి మా షాపింగ్. ఇంకా మేము ఇంటికి వెళ్ళిపోయినాక మేమేం చేసాము చూపిస్తారండి. మేము కొన్న షాపింగ్ జెల్లీ చాక్లెట్స్ ఏం బాగోలా, కానీ మా అబ్బాయికి సూపర్ ఉన్నాయి. గోల్డ్ చాక్లెట్స్ ఇయ్యలకి తినలేం కదా, అందుకని ఇలా ఈ చిన్న చాక్లెట్స్ కొనుక్కుని హ్యాపీ ఫీల్ అయ్యాడు పాపం వాడు. అసలు ఎంత ఆత్రంగా ఉందో ఏముందా అని. లోపల లైక్ మనం గోల్డ్ కాయిన్ కి ఎలా ఉంటుందో లైక్ అంతే ఉందండి. టేస్ట్ అయితే వాడే చేశాడు, నేనైతే కూడా తినలేదు. అండ్ ఆడ రాజ్యంలో ఆడు కొన్నాడు, నా రాజ్యంలో నేను కూడా కొన్నానుగా, చూపించాలిగా. జాడీలు ఈచ్ వన్ 100 రూపీస్ అండి. అది కేజీ పడుతుంది అని అంది, బట్ అది కేజీ పడుతున్నది నాకు తెలియదు. అలాంటివి 2 తీసుకున్నాను. ఏదైనా 100 రూపీస్ అన్నా 10 రూపీస్ అన్నా తొందర కొనేస్తాం కదా, చిన్న అమౌంటే కదా అన్నట్లు. ఇంకా అదేంటి ఇక్కడ 2 చాక్లెట్లు మిగిలిపోయాయి, అవి కూడా దువ్వెలు 20 రూపాయలు. ఏ దువ్వెనైనా 20 రూపీస్ అన్నాడు. సో టెలేని తీసుకున్నాను. అది చూసారా, కాలేజ్ పిల్లల అడ్డా అంతా మన దగ్గర ఉంది. మా షాపింగ్ మీకు నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయండి. అండ్ మీరేమనుకుంటున్నారో, ఈ రేట్లు మీకు వర్త్ అవునో కాదో కూడా కామెంట్ చేయండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి.